అదే విధంగా ప్రజాస్వామ్యం గెలిచిందన్న విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే ఏ విధంగా ఓటింగ్ జరిగిందో మనం అందరం చూసాం. గత 10 రోజులుగా మేము 1 సంవత్సరం పాటు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఏ విధంగా పరుగులు పెడుతున్నారో, మరి ఒక పక్క ఒంటిమిట్ట రామప్రసాద్ రెడ్డి గారు, మరి నేను పులివెందుల ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా మేము ఇక్కడే ఉండి మరి ఈ రోజు ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలు తెలియజేశాం. గత 40-50 సంవత్సరాలుగా ఇక్కడ స్థానిక ఎన్నికలు జరిగిందే లేదు. ప్రజలు కూడా మా ఓటు హక్కు ఉపయోగించుకునేలా చేసిన ఎలక్షన్ కమిషన్ కి, మరి ప్రభుత్వానికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. మరి 4 రోజుల నుంచి వైసీపీ డ్రామా మళ్ళా మొదలైంది. మీరు అందరూ చూశారు. మీరు ఈ రోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రోజు ఒక ధర్మానికి అధర్మానికి యుద్ధం జరిగింది. ఈ ధర్మమే ఎప్పుడైనా ధర్మమే గెలిచింది. మరి మొన్నటి రోజు మరి అవినాష్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడారో, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడారో మనం అందరం చూసాం. మరి బైకాట్ మీరు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజలు మిమ్మల్ని బైకాట్ చేశారన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. ఒక రోజు ముందు రోజే, స్వాతంత్ర దినోత్సవం ముందు రోజే పులివెందుల్లో స్వాతంత్రం వచ్చిందన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ప్రజలు ఒక పక్క కార్యకర్తలు, ఒక పక్క ఎన్డీఏ కూటమి కార్యకర్తలు అందరం కలిసి ఈ రోజు సమిష్టిగా ఈ రోజు కృషి చేశాం. ప్రతి ఇంటికి మీరు ఎందుకు ధైర్యంగా మీరు ఓటేయండి, మేము ఉంటామని చెప్పి వాళ్లకు భరోసా ఇచ్చాం. ఆ భరోసాతో వాళ్ళు 1 సంవత్సరంలో సూపర్ 6 పథకాలు కావచ్చు, రాష్ట్రంలో జరుగుతున్న అనేక సంక్షేమ పథకాలతో పాటు ఒక పక్క కడప రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి జరుగుతుంది. మరి కడపలో కూడా ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ప్రతిసారి వరాలు కురిపించడం, పులివెందులు కూడా మేము అభివృద్ధి చేశాం. ప్రజలకు కూడా అర్థమైపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోసం తన కుటుంబ సభ్యుల్ని హతమారుస్తారు. సొంత చెల్లి పరిస్థితి, తల్లి పరిస్థితి, సునీతమ్మ గారి పరిస్థితి తెలుసు. మరి అదే విధంగా పులివెందుల ప్రజల కోసం ఏ రోజు అసెంబ్లీకి వచ్చి పులివెందుల ఎమ్మెల్యే గారు మాట్లాడలేదన్న విషయాన్ని కూడా ప్రజలకు అర్థమైపోయింది. ప్రజలు నమ్మకంతో ఈ మంచి ప్రభుత్వానికి సహకరించి ఎన్డీఏ కూటమి అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, మా పులివెందులు కూడా బాగుపడుతుందని సంపూర్ణ నమ్మకంతో ఈ రోజు ఓటేసి అఖండ మెజార్టీతో ఈ రోజు గెలిపించారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి నామినేషన్లు వేయడమే ప్రజాస్వామ్య